ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా సోమవారం అండి, ఈరోజు అయితే పూజ అయితే చేసేసినాను. ఇంకా కార్తీకలు అయితే స్టార్ట్ అయింది కదా, కార్తీక సోమవారము, అందుకే ఇంకా పూజ అయితే చేసుకున్నా. ఇంకా పిల్లోళ్ళు అయితే పనుకొని ఉండారు, ఇంకా లేయలేదు. ఇంకా వంట అయితే చేసేసినాను. హాయ్ అండి, ఇంకా తిరుపతి అయితే పెట్టినానులేండి. చారు అయితే చేసేసినాను, పిదుగుపప్పు చారు అయితే చేసినాను. పిదుగుపప్పు చారు, అన్నము, ఇంకా అన్నం చేసినానులేండి. ఇంకా చికెన్ సార్ అయితే నిన్నటిది ఉంది, ఇంకా రాఘవేంద్ర తింటాను అంటే అట్లా పెట్టినాను. నేనేం ముట్టుకోలేదు, ఇంకా పూజ చేయాలి కదా అందుకనిసే. ఇంకా అన్నం అయితే రాత్రిది ఉంది ఎంతోటు, అందుకే ఇంకా సోనా మసూరి బియ్యం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. ఇంకా అట్లే పెట్టుకున్నాను. ఇంకా తిండేదిలేండి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే ఎత్తుకొని పోదాము అనేసి ఇంకా అట్లే పెట్టేసినాను. ఇంకా చెప్పినాను కదా కార్తీకాలు అనేసి, ఇంకా గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా పిల్లలు స్నానం చేసి రెడీ అయింది, నేనైతే స్నానం చేసి ఫ్యాక్టరీకి అయితే పోయింది. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ప్రసాదం అంతా పెట్టి శ్రీభద్రు మళ్ళీ పులిహోర అయితే చేసినారు. ప్రసాదం అయితే తినేసినాము. ఇంకా వెళ్ళిపోతున్నాము లేండి ఇంటికైతేను. ఇంకా కొంచెం వీడియో అయితే తీసినాను. ఆడ తినేటప్పుడు తీయలేదు, ప్రసాదం తీయించుకొని అందుకనిసే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా శైలు నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసుకున్నాము. శైలు సామాన్లన్నీ తోమ పెట్టేసిండే. ఇంకా చట్నీ వేసేసినాను లేండి. చట్నీకి వేసేసి ఇంకా దోశ పోసి ఇంకా తిన్నాము. నాష్టకి అయితే రాత్రి అయితే ఇంకా రేషన్ అయితే లేదు. పొద్దు రజా అయితే ఇచ్చినారు మంగళవారం ఈరోజు. ఇంకా పిల్లలు అయితే బిర్యానీ తినాలండ్రి, అందుకే బిర్యానీ అయితే చేస్తున్నాను లేండి. సండే చికెన్ చేసుకొని ఉంటాం కదా, ఇంకా బిర్యానీ అయితే అడిగినారు. రావేంద్రపై చికెన్ అంతా తీసుకొని వచ్చినాడు. ఇంకా మసాలాకి అయితే అన్నీ వేసుకున్నాను. మసాలాకి వేసుకున్నా. ఇంకా ఇవి ఇవన్నీ తెచ్చిన శైలు. ఇంకా రావేంద్ర చికెన్ తీసుకొచ్చినాడు పోయి. ఇంకా మసాలాకి అన్నీ వేసుకున్నాను తిరుపతిలోకి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. ఒక అవర్ ముందే బియ్యం కడిగి పెట్టినానులేండి. ఇంకా పెరుగు బజ్జి ఎవరు తినరు, నేను శైలు ఇద్దరే తినేది, అందుకే 2 ప్యాకెట్లు తెప్పించినాను. రావేంద్రను అలవాట్లేదు పెరుగు బజ్జి, ఇంకా వాళ్ళ డాడీని వేసుకోడు. ఇంకా నాకి శైలుకి ఇద్దరికే, అందుకనిసే ఇంకా పని లేదు. మా ఇంటి ఆయన పోయినాడులేండి, ఒంటూరిను మిషన్ అయితే ఆడించుకుంటా అన్నాడు మా ఇంటి ఆయన. ఇంకా ఫోన్ చేస్తే క్యారీ ఎత్తుకొని పోతాను వచ్చి అని చెప్పినాడు. ఇంకా టిఫిన్కి అయితే దోశ చట్నీ చేసింది కదా, ఇంకా పోసుకొని తినేసినాము. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి చేస్తాను. టైం వచ్చేసి 11:30 అయింది. 12కి మొదలు పెడతాను. ఇంకా 1 గంటకి అయితే అయిపోతుంది వంట. ఇంకా మా ఇంటి ఆయన అయితే వచ్చి తీసుకొని పోతాడు. ఇంకా శైలు రాత్రి సామాన్లన్నీ తోమేసింది, అన్నీ సర్దుకోవాలా, సర్దులేదు అంటే లేట్గా లేసినాను లేండి, పని లేదు కదా అనేసి బాగా నిద్రపోయిస్తున్నాను. ఇంకా అందుకనేసి ఇంకా తొందరగా అయితే చేసేస్తా. హాయ్ అండి, చికెన్కి అయితే బిర్యానీకి అయితే పెట్టేనాను. చికెన్ అన్ని వేసేసి ఇంకా ఉడుకుతా ఉంది. ఇంకా బియ్యం అయితే వేసుకోవాలా. ఇంకా శైలుకి నాకు పెరుగు బజ్జీ చేసుకున్నాను. ఇంకా మసాలా అయితే వేయాలి. ఇంకా హాయ్ అండి, బిర్యానీ అయితే అయిపోయింది, చేసేసినాను. ఇంకా రావేంద్ర ఫోన్ ఇవ్వలేదులేండి, వాడు ఫోన్ చూసుకొని ఉన్నాడు. ఇంకా బిర్యానీ అయితే తయారైపోయింది. ఇంకా దీంట్లోకి అయితే వేసుకుంటా, ఎలాంటే దాంట్లోనే పెడితే రోస్ట్ ఎక్కువ అయిపోతుంది, అందుకనిసే. బంద్ అయితే ఇది అప్పుడు ఇక్కడ రాఘవేంద్ర నీళ్ళు అన్నీ పట్టేసినాము. ఇంకా మోటార్ అన్నీ వేసేసి
నీళ్ళైతే అన్నీ పట్టేస్తుంది. ఇంకా ఈరోజు లీవ్ ఉంది లేండి. మా శైలు అయితే మ్యాగీ చేస్తూ ఉంది. టిఫిన్కి వచ్చేసి మ్యాగీ చేసుకుంటున్నాము. ఇంకా మా ఇంటి ఆయన చూడండి అన్నీ తెచ్చిపెట్టేసి పోయినాడు. లడ్డూలు అయితే చేయాలంట. లడ్డూలు తినబుద్ధి అవుతుంది. ఒకసారి చేసినావు అంతే, మళ్ళీ చెయ్యలేదు నువ్వు చెయ్యి అని చెప్పేసి, రజా ఉంది కదా ఇంకా పిల్లోళ్ళు తింటారు అనేసి అన్నీ తెచ్చిచ్చేసి పోయినాడు. తెచ్చిపెట్టేసి పోయినాడు. పనుకొనేసినాను. చూస్తే మళ్ళీ ఫోన్ చేసి చెప్పే, నువ్వు పనుకుంటు కదా ఎందుకు లేపల్లలే అని. దాక్షి కూడా ఎంబి ఆడ పెడుతుంది. ఆడబెట్టినాడు. ఈడుందిలే. ఇంకా ద్రాక్షి గోడెంబి సరిపోతుందా? అన్నీ సరిపోతాయి. ద్రాక్షి గోడెంబి అయితే తెప్పించుకున్నాను. ఇంకా లడ్డూలు అయితే చేయాలా. టిఫిన్ తినేసి వేసాయి కట్ చేసాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే గడ్డు కట్టుపోయింది. నిన్న ఇచ్చిండు కదా అదేమది జ్యూసు అంతా గడ్డు కట్టేసిండే, అందుకే కొంచెం కరిగేసింది అప్పుడే. ఎంత గడ్డలు కట్టిపోయిండే తెలుసా అప్పుడే. కాదమే మీరన్నా ఆఫ్ చేయాలా కదా, నేను అంత ఫాస్ట్ పెట్టేసిన్నాను. డాడీ నీళ్ళన్నీ తీసేసిపోయినాడు ఫ్రిడ్జ్లో. ఇంకా మోటార్ అయితే వేసేస్తున్నాం లేండి. అయ్యో అది బొక్కిటి పట్టేదే పట్టింటే బాగుంది. మ్యాగీ హాయ్ అండి. నేను ఇంకా శైలు వచ్చేసినాము చేసేదానికి లడ్డూలు అయితే. ఇంకా జాగ్రత్తగా వేసినాక ఇది తీసుకుంటాండల్లా, లేకపోతే బొక్కల్లో ఇరుక్కుంటుంది. అందుకనిసే ఒక గొప్ప వేస్తేనే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే లేదు అది. అందుకనిసే ఇంకా అర్ధం ప్యాకెట్ అయితే వేసినాను. ఇంకా అర్ధం ప్యాకెట్ వేయాలి. ఇంకా దాంతో ఎత్తే కవదు కదా, దీంట్లో ఇట్లా కలుపుకుంటే బాగా వస్తుంది. అందుకనిసే చిన్నది ఎత్తుకున్నాను నేను. గేట టీ కప్పు ఉంటుంది కదా అది. ఏదంటే అది ఎత్తుకుంటే ప్లాస్టిక్ కాలిపోతుంది. ఎత్తుకుంటాను. ఇంకా బూందీ అయిపోయినాక ఇంకా ఎంతసేపు పడుతుందో తెలీదు. ఇంకా చాలా సేపు పడుతుంది. ఇంకా చాలా ఉంది. కేజీ వేసినాను అంటే అదో కప్పులో, ఈ కప్పులో వేసినాను. ఈ కప్పులో 6 కప్పులు వేసినాను పిండి. కేజీ వచ్చింది 6 కప్పులకి. ఒకటి శైలు ఇంకా శైలు కొంచెం హెల్ప్ చేస్తాను లేండి, లేకపోతే నాకు చైనప్పు వచ్చేస్తుంది ఎక్కువ. మొన్నంతా చైనప్పు అన్నాను కదా, ఇంకా అందుకే శైలు అయితే హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా మా ఇంటి ఆయన వస్తానని చెప్పినాడు. టిఫిన్ భోజనానికి అయితే టిఫిన్ చేసేసినాడంట ఆడే. ఇంకా భోజనానికి అయితే వస్తాను. ఇవి అయిపోతే 12కి అయిపోతుందేమో. ఇది ఎంత రాగు టైము. ఇంకా 12 గంటలకైతే వంట అయితే చేసేస్తాను. 1 గంటకైతే అయిపోతుంది. మా ఇంటి ఆయన వచ్చి ఎత్తుకొని పోతాడంట. నాకు కింద పెట్టాము. ఇంకా మేము ఇట్లా వేసుకుంటున్నాము. ఇంకా చేసి పెడితే పిల్లలు తింటారు కదా, ఒక 2 అనేసి. ఇంకా రజా ఉంది, ఎట్లున్నాను, రేషన్ లేదు. వచ్చిందంట లేండి. మా ఇంటి ఆయన ఆడిస్తున్నాడు. వైడింగ్ను మళ్ళీ 1 అయితే ఆడించుకుంటున్నాడు. ఇంకా నాకు ట్యూబులు లేవు, అందుకనిసే పోలేదు. ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకో, రేపు వస్తువు అని చెప్పి ఇగో ఈ పని పెట్టిపోయినాడు. నాకు పొద్దున లేసే తనకే కవర్ ఆడు ఉంది. ఇంకా లేపిస్తే అరుస్తాననేసి ఇంకా అట్లే వెళ్ళిపోయినాడు. ద్రాక్షి గోడంబి ఇంకా ఇవైతే అయిపోయిందండి. వంట గది పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇంకా వంట చేయాలి. పక్కనకైతే పెట్టినాను.
ఇంకో కొంచెం కావాలి. తీయండి, తాగొద్దమ్మా, షుగర్ వస్తుంది. సామాన్లన్నీ తోమేస్తున్నాయి. ఇంకా ఇల్లు చూస్తారు కదా, అప్పుడే ఎంత గలీజ్గా ఉండే. మొత్తం తుడిచేసినాను. ఇంకా గ్యాస్ కడిగేస్తే గ్యాస్ గలీజ్ అయిపోయిండే. ఇంకా 1 కేజీ నూనెలో ఇంత మిగిలింది. ఇంకా గ్యాస్ అంతా కడిగేసినాను. ఇంకా వంటకైతే పెట్టాలా. మా ఇంటి ఆయన వస్తున్నాడు భోజనానికి. ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నాను, నాన్నతో చెప్పు అనేసి. ఇంకా టమాటాలు అన్నీ కోసి పెట్టుకున్నాను టమాటా గొజ్జుకి. ఇంకా లడ్డూలు అయితే తయారైంది. ఇంకా ఉంటలు కట్టాలి. ఇంకా వంట చేసేసి ఉంటలు కడతాను. అంతలకు నానుతూ ఉంటుంది కొంచెము. బాగా నానాల 2 అవర్లు, అప్పుడు ఉంటలు కట్టకు బాగా సరిపోతుంది. అంతలకు వంట అయితే చేసేస్తాను. ఇంకా మా ఇంటి ఆయన వస్తాడు. ఇంకా సామాన్లన్నీ తోమేసి అన్నీ నీట్గా పెట్టేస్తే, ఇల్లు గలీజ్గా ఉంటే ఒక రకంగా ఉండే, అందుకే అన్నీ తోమేసినాను లేండి. హాయ్ అండి, లడ్డూలు అయితే తయారైపోయినాయి. సాలైపోయినాడు మా రావేంద్ర ఉండలు చేసి చేసి. ఎంత లవ్ చేసిండాడు చూడండి ఒక్కొక్క ఉండ. అప్పటి నుంచి నీళ్ళు తాగా, ఇప్పుడే హాయిగుండే నీళ్ళు. ఎట్లుంది శైలు టేస్ట్? కాన్సక్కే ఎన్ని ఉన్నాయో లోపల. ఎత్తకే ఏడుస్తుంటారు వీళ్ళు. గమ్ ఇల్లు కదా. మా ఆయన వస్తున్నాడు, కుమ్మేస్తాడు ఈరోజు. రవీంద్ర అట్లా ఒకటి ఎత్తుకుంటా ఒకటి ఎత్తుకుంటా అట్లా పుట్టుకు చేయొద్దు. ఇంకా అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా మా ఇంటి ఆయన వస్తున్నాడంట. రఘు ఎత్తుకొని రా లడ్డూలు లోపలికి. ఈడు పెట్టే శైలు తెచ్చి ఈడు పెట్టే. ఇంకా అన్నం అయితే అయింది. అన్నం అయింది. ఇంకా తినాలి, ఆకలి అవుతుంది. పెద్ద లడ్డూలు చేసేసినాం. చిన్న చిన్నవి అయింటే పెద్ద పెద్ద ఎన్ని తట్టలు నింపాల్సి ఉన్నాం. లావుగా చేసేసినాం కాబట్టి సరిపోయింది. అది ఇంకా కింద ఉంది, అది మీకు కనపడలే. కనపడలే, లోపల ఉన్నాయి నోటు. దానిపైన పైన కంపేస్తున్నాం మేము. ప్లస్ అన్నీ నీకే. వాహ భోజనము బాగుందా? ఏ దిష్టి అవుతుంది ఎల్లప్పా, ఏమంటారు కూర్చున్నావు? బాగుందా? భోజనం చేసేసినాం లేండి అందరూ. ఇప్పుడు తిను. బాగుందా? చేసేదాన్ని గుద్దు చినిగిపోయింది మాకి. అమ్మా